భారీ క్రికెట్ మైదానం. టైగర్, ఏనుగు టాస్ కోసం ఎదురుచూస్తూ గువ్వ నాణెం విసిరింది. టైగర్, టెయిల్స్ అని పిలిచాడు. అది టెయిల్స్నే వచ్చింది. వన్య స్ట్రైకర్స్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఆట ప్రారంభమైంది. పాము బంతి విసిరింది. చీతా బ్యాట్ ఊపుతూ బంతిని ఆకాశంలోకి త్రోయగా అది స్టేడియం బయటకు. ప్రేక్షకులు ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. మంకీ బలమైన షాట్ కొట్టాడు. గోరిల్లా గాల్లోకి ఎగిరి ఒకచేతితో అద్భుత క్యాచ్ పట్టాడు. స్టేడియం అంతా అరిచింది. కంగారు తన తోకతో బ్యాలెన్స్గా నిలబడి వరుసగా బౌండరీలు కొట్టాడు. జంతువులంతా ఆటను చూస్తూ ఉల్లాసంగా ఊగిపోతున్నాయి. చివరి ఓవర్లో ఈగిల్ స్ట్రైక్ తీసుకుని వేగంగా పరుగులు తీశాడు. కాని పాము బౌలింగ్తో చిక్కుకుని చివరకు అవుట్ అయ్యాడు. 20 ఓవర్లలో 150 పరుగులు. టైగర్, కంగారు, ఈగిల్ కలిసి చివర్లో మెరుగైన స్కోరు చేయగలిగారు. గిరిగిరా పరుగెత్తే ముషికం, దుప్పి కలిసి బ్యాటింగ్ ప్రారంభించారు. అయితే సింహం వేగంగా బంతిని విసిరి ముషికాన్ని బోల్తా కొట్టించింది. బంతి గాల్లోకి లేపిన గొరిల్లా తన మైటీ బ్యాట్తో వరుసగా సిక్సర్లు కొడుతూ స్కోరు పెంచుతున్నాడు. ఏనుగు సమర్థవంతంగా ఆడుతూ స్కోరు పెంచుతున్నాడు. బంతిని తన తొండంతో అద్భుతంగా డిఫెండ్ చేస్తున్నాడు. 19 ఓవర్లలో 140 పరుగులు. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం. టైగర్ బౌలింగ్కు సిద్ధం. జంతువులంతా ఉత్కంఠగా చూస్తున్నారు. తొలిబంతికి గొరిల్లా బలమైన షాట్ కొట్టాడు. అది నేరుగా బౌండరీకి వెళ్ళింది. ఇప్పుడు 7 పరుగులు అవసరం. టైగర్ రెండో బంతి బౌన్సర్ వేశాడు. గొరిల్లా మిస్ చేశాడు. మైదానం నిశ్శబ్దంగా మారింది. మూడో బంతికి గొరిల్లా బలంగా కొట్టి బౌండరీ సాధించాడు. ఇంకా 3 పరుగులు అవసరం. నాలుగో బంతికి ఏనుగు డిఫెండింగ్ చేశాడు. ఇంకా 2 బంతుల్లో 2 పరుగులు అవసరం. ఐదో బంతికి గొరిల్లా 1 పరుగు తీశాడు. చివరి బంతికి 2 పరుగులు అవసరం. ఒత్తిడిలో అందరూ ఊపిరి బిగబట్టారు. టైగర్ వేగంగా బంతిని విసిరాడు. ఏనుగు తన తొండంతో బంతిని గాల్లోకి లేపాడు. ఈగిల్ గాల్లోకి ఎగిరి అద్భుతంగా క్యాచ్ పట్టింది. 1 పరుగు తేడాతో వన్య స్ట్రైకర్స్ విజయం సాధించారు. టైగర్ ఆనందంతో గర్జించగా జంతువులంతా హర్షధ్వానాలు చేశాయి. ఏనుగు టైగర్ను అభినందిస్తూ చేయి కలిపాడు. ఇది గొప్ప ఆట అన్నాడు. అందరూ క్రికెట్ విజయాన్ని కలిసికట్టుగా జరుపుకున్నారు.